మిత్రులారా, మనం ఇప్పటివరకు ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసే విధంగా మన యొక్క బాధను అర్థమయ్యేలాగా మనము ధర్నాలు చేసినాం, దీక్షలు చేసినాం, రాస్తారోకోలు చేసినాం, ముట్టడిలు చేసినాం, రిప్రజెంటేషన్లు ఇచ్చినాం, ఎమ్మెల్యేలను కలిసినారు, ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసినారు, అన్ని విధాలుగా అన్ని ప్రయత్నాలు చేసినాం. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన మీద స్వయంగా రేవంత్ రెడ్డి గారే మన మీద రాజకీయం చేస్తే, కేవలం మన ఇష్యూస్ జెన్యున్గా ఉన్నాయని తెలుసు, మనం జెన్యున్గా ఫైట్ చేస్తున్నామని తెలుసు, జెన్యున్గా ఇంటెలిజెన్స్ అనేది ఇక్కడి నుంచి పంపిస్తున్నారని తెలుసు. కింద ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొందరు ఆయనకు ఈ నిరుద్యోగుల విషయంలో మనం కొంచెం పాజిటివ్గా ఉండాలి సార్ అని చెప్తున్న విషయం కూడా తెలుసు ఆయనకి. కానీ ఆయన కావాలనే బీఆర్ఎస్ పార్టీ ముసుగులో రాజకీయ నిరుద్యోగులందరూ పేడ్ ఆర్టిస్టులాగా, లేదంటే పైసలు తీసుకొని వాళ్ళ యొక్క సపోర్ట్తో వీళ్ళు దీక్షలు చేస్తున్నారు, గవర్నమెంట్ని బదనాం చేసే ప్రక్రియ చేస్తున్నారని చెప్పేసి మన యొక్క బాధని, మన యొక్క కన్సర్న్ని మొత్తం సైడ్ ట్రాక్ చేసే యొక్క ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రాసెస్లో భాగంగానే మన మూమెంట్ పీక్లో ఉండగా గ్రూప్ 2 పోస్ట్ పోన్ కావాలన్నా, డిఎస్సి పోస్ట్ పోన్ కావాలని చెప్పేసి చిచ్చుపెట్టి 4 రోజులు ఉద్యమాన్ని సైలెంట్ చేసిండు. దాని తర్వాత డిఎస్సి వాళ్ళు చేసిన తర్వాత కూడా డిఎస్సి వాళ్ళు చేసింది మొత్తం తలమాసిన వాళ్ళు, వీళ్ళకు తలమాసిన వాళ్ళు అందరూ డిఎస్సి పోస్ట్ పోన్ కావాలని చెప్పేసి అడుగుతున్నారని అంటున్నాడు. సో ఆయన రకరకాల కామెంట్లు చేసుకుంటూ అల్టిమేట్గా ఏం చేస్తున్నాడంటే, మన యొక్క సమస్యలను జెన్యున్గా ఉన్నా కూడా వాటిని పరిష్కారం చేసే చిత్తశుద్ధి ఆయనకు లేదన్న విషయం కూడా మనకు ఆయన యొక్క మాటల ద్వారా, ఆయన యొక్క యాక్షన్ ద్వారా మనకు అర్థమవుతుంది. సో తెలంగాణలో ఆయనకు ఉన్నటువంటి బలం గురించి మనం మాట్లాడుకుంటుంటే, మీడియా వాళ్ళు ఆయన చేతిలో ఉన్నారు, పేపర్లు ఆయన చేతిలో ఉన్నాయి, పోలీస్ వ్యవస్థ ఆయన చేతిలో ఉన్నది. ధర్నాలు చేసినా నువ్వు ముట్టడి చేసినా ముట్టడి వరకు పోకుండా ఉండే పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం ఏం చేయాలంటే, ఇప్పుడు నెక్స్ట్ కార్యాచరణ రేవంత్ రెడ్డి సీటు కదలాలి, రేవంత్ రెడ్డి మారాలి, నిరుద్యోగులకు న్యాయం జరగాలి. కాబట్టి ఇది జరగాలంటే మనము ఇక హైదరాబాద్లో మనం ప్రోగ్రామ్ చేస్తే నడవదు, మనం ఢిల్లీ వెళ్ళాల్సిందే. ఢిల్లీ వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర ఇటు రాహుల్ గాంధీ గారిని, ఇంకా ఎన్ని ఆప్షన్స్ ఉంటే అన్ని రకాలుగా మనము అక్కడే ఉండి పోరాటం చేసి ఆ యొక్క సమస్యను మనము నేషనల్ లెవెల్లో ఏ స్థాయిలో తీసుకుపోవాలో ఆ స్థాయిలో మనం ఉండి మనము దాని మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. లేదంటే మనం ప్రయత్నం చేయకుండా, మనం పోరాటం చేయకుండా దీనిని మనం ఓటమి ఒప్పుకునే ప్రసక్తి అయితే లేదు, ఉండొద్దు. ఎందుకంటున్నానంటే, నేను మళ్ళీ చెప్తున్నా మీకు, ఇప్పుడు అందరం కలిసి మన బలంను చూపించుకోవాల్సిన అవసరం ఉంది, అందరం కలిసి ఒక తాటికి దగ్గర రావాల్సిన అవసరం ఉంది, అందరం కలిసి మనం ఢిల్లీ వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఒకరు ముందు పోవచ్చు, ఒకరు వెనక పోవచ్చు, ఒకరు ముందు వెనక పోయినా కూడా అంతిమంగా మనం అందరం ఒకరు అడుగు వేస్తేనే కదా మిగతా వాళ్ళకి అడుగు వేయాలని ఆలోచన వస్తుంది. కాబట్టి అది ఎవరు అడుగైనా వేయవచ్చు, ఎవరు అడుగు వేసినా కూడా, ఎవరు కలిసి వచ్చినా కూడా, ఎంతమంది మనం కలిస్తే, ఎంతమంది మనం శక్తిగా కూటమిగా తయారైతే అంత బలం ఉంటుంది. కాబట్టి ఈ ఉద్యోగం ఆ ఉద్యోగం అని కాదు, గ్రూప్ 2 పోస్ట్ పోన్ కాదు, చెయ్యడు, అది వాస్తవం. దాంట్లో మీరు రాసి పెట్టుకోండి. ఒకరు చేసే చిత్తశుద్ధి ఉంటే ఈ పాటికి చేయాలి కదా, చేయడు. డిఎస్సి అభ్యర్థులారా, మీరు కేసులు వేస్తాయనో ఇంకోటి వస్తాయనో మీరు ఆశపడకండి. ఆ మార్గాలు అవి ఏమీ లేవు. అయితే చదువుకోండి, లేదంటే అందరితో పాటు చలో ఢిల్లీకి రండి, అందరితో పాటు ప్రయత్నం చేయండి, మీ యొక్క డిమాండ్ని మీరు పరిష్కారం చేసుకునే ఒక అడుగు వేయండి. అంతేగాని మనము రకరకాల మార్గాలు అన్వేషించడానికి టైం లేదు. కాబట్టి మిత్రులారా, మనము ఖచ్చితంగా చలో ఢిల్లీ వెళ్ళాల్సిందే, ఆడ కూర్చోవాల్సిందే, మన యొక్క పోరాటం ద్వారా మన హక్కులను సాధించుకోవాల్సిందే. నేను ఎవరిని ప్రొవోక్ చేయడానికో ఎవరిని రెచ్చగొట్టడానికో నేను చెప్పట్లేదు. ఇది ఒక ప్రయత్నం మాత్రమే ఉంటుంది. ఈ ప్రయత్నంలో గెలవచ్చు, ఓడిపోవచ్చు, మీ టైం పోవచ్చు, మీ టైము మీరు కేటాయించే 3 రోజుల వల్ల మీకు 3 నెలలు రావచ్చు, లేదంటే ఈ మూడు రోజులు కూడా పోవచ్చు. సో నేను దేనికి కూడా గ్యారంటీ లేదు. లాస్ట్కి మళ్ళీ నన్ను బ్లేమ్ చేసే మాటలు కానీ, నువ్వు రెచ్చగొట్టినవనో, లేదంటే నీ వల్ల మేము ఇది కూడా కాలేదన్నో మాటలు మాత్రం మాట్లాడొద్దు. మీకు ఇష్టమైతేనే, మీకు రావాలనిపిస్తేనే మీరు వచ్చి ఒక పార్టిసిపేషన్ చేసి, మనం ఒకటేసారి 1000 మందితో జంతర్ మంతర్ దగ్గర కూర్చుంటే దేశమే వణికిపోతుంది. సో అలాంటి ఒక మూమెంట్ని మనం ఇన్ని రోజులు తెలంగాణలో ఉండి 20 రోజులు చేసినా, మనం ఇక్కడ ఢిల్లీలో 2 రోజులు చేద్దాం, ప్రయత్నం చేద్దాం, దాని తర్వాత కూడా సక్సెస్ కాకపోతే వచ్చేద్దాం. అంతేగాని ప్రయత్నం చేయకుండా, మీకు అంతిమంగా మీకు న్యాయం జరగాలంటే పోరాటం చేయాలి, ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకుండా, పోరాటం చేయకుండా మనం సక్సెస్ కావాలంటే అవ్వలేం. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మీరు
అన్ని ఉద్యోగస్తులు, అన్ని నిరుద్యోగులు అందరూ మన యొక్క డిమాండ్లు పరిష్కారం కావాలంటే నాకున్నటువంటి ఆలోచన విధానం ఏంటంటే ఇది. ఇక్కడ మనం తెలంగాణలో 10 లక్షల మందితో నిరుద్యోగ మార్పులు చేసినా కూడా అవే మనకు కట్టడలు ఉంటాయి, అవే మనకు నిర్బంధాలు ఉంటాయి, అవే పిడిగుద్దులు ఉంటాయి, అవే మనకు జర్నలిస్టుల మీద దాడులు ఉంటాయి, అవే రాజకీయ నాయకుల మీద కక్ష సాధింపు చర్యలు ఉంటాయి, అవే మీడియా కంట్రోల్ ఉంటుంది, అవే పోలీస్ నిర్బంధం ఉంటుంది. సో ఇవన్నీ దాటుకుంటూ పోవాలంటే మనం ఢిల్లీలోకి వెళ్ళాల్సిందే. ఢిల్లీలో వెళ్ళినప్పుడు మనకు మిగతా పార్టీల సపోర్ట్ ఉంటుంది, నేషనల్ మీడియా సపోర్ట్ ఉంటుంది. మనం ఇమాజిన్ చేసుకోండి, కేవలం ఒక్క 100 మంది జంతర్ మంతర్ దగ్గర కూర్చున్నా కూడా దేశం వణికిపోతుంది. కాబట్టి ఈ యొక్క వీడియోలో మీరు ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళు మేము వస్తామని చెప్పేసి మీరు కామెంట్ పెట్టండి. సో దట్ దాన్ని బట్టి మనకు ఐడియా ఉంటుంది మనం ఎట్లా వెళ్ళాలి, ఏ స్ట్రాటజీతో వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి అనేది. కేవలం వచ్చే వాళ్ళకు మాత్రమే ఆ డేట్ అండ్ టైం మాత్రం చెప్తాం. వస్తా అన్న వాళ్ళకు మాత్రమే సపరేట్ గ్రూప్ ఉంటుంది. అది ఎందుకంటే ఇంటెలిజెన్స్ వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఇది బయట లీక్ చేసే ప్రోగ్రామ్ కాదు. అది రేపు పోవచ్చు, ఎల్లుండి పోవచ్చు, ఇంకో రోజు పోవచ్చు. కాబట్టి ఎవరైతే వస్తా అని చెప్పేసి అంటారో వాళ్ళు మాత్రమే వాళ్ళకు సపరేట్ గ్రూప్ ఉంటుంది. ఆ టీంతోనే మేము ఎప్పుడు వెళ్ళాలి, ఏ రూట్లో వెళ్ళాలి, ఎట్లా పోవాలి అనేది ప్రణాళిక చేసుకుంటాం. సో దాన్ని బట్టే మనము పోయేటోళ్ళు అందరూ రాలేరు కాబట్టి రానోళ్ళు పోయేటోళ్ళకు ఫైనాన్షియల్గా మనం క్రౌడ్ ఫండింగ్ మీరు చేసినప్పుడు అక్కడ ఇంకా 2 రోజులు అనుకున్న చోట ఇంకా 4 రోజులు ఉండి పోరాటం చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. సో ఇది ఎవరు ఈ ప్రాసెస్లో ఏ పార్టీ మద్దతు ఇచ్చినా, ఏ పార్టీ సపోర్ట్ చేసినా, అది ఫైనాన్షియల్గా కావచ్చు, ఇంకోటి కావచ్చు, విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఎవరు మేధావులు కావచ్చు, మేము చేసే ప్రయత్నం జెన్యూన్గా ఉంది అంటే, ఉండి మమ్మల్ని నమ్మి ఎవరు రూపాయి ఇచ్చినా కూడా మేము తీసుకుంటాం. ఎందుకంటే ఇది ఎవరి జేబులో చేసుకునే ప్రోగ్రాం కాదు. కాబట్టి దయచేసి మిత్రులారా మీరు కూడా క్రౌడ్ ఫండింగ్ చేయండి. ఎవరు వేరే నంబర్లకు చేయకండి. ఎవరు పలానా మోతిలాలను అడిగినని చెప్పేసి చేయకండి. నా నంబర్ ఉంటుంది, నా పేరు ఉంటుంది, దానికి మాత్రమే చేయండి. మీకు ప్రతి ఒక్కటి ఎక్కడ ఖర్చు పెట్టినాం, ఎంత ఖర్చు పెట్టినాం, ఎంత గ్యాదర్ అయింది, ఇవన్నీ ప్రతిదీ ఒక లెక్కతో సహా మీ ముందర ఉంచుతాం. సో దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే ఈ చిల్లర రాజకీయాలు చేసుకోవడానికి నేను బయటకు రాలేదు. ఈ చిల్లర రాజకీయాల మీద డబ్బు సంపాదించడానికి నేను బయటకు రాలేదు. సో ప్రతిదీ మీరిచ్చే ఎవరెవరు ఎంతెంతమంది ఎవరెవరు ఇచ్చినారు ఏందనేది ప్రతిదీ లెక్క చెప్తూ, ఎట్లెట్లా ఖర్చు చేసినామనేది లెక్క చెప్తూ, లాస్ట్కు అమౌంట్ మిగిలినా కూడా ఆ అమౌంట్ మళ్ళీ మీకు ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేయాలనేది కూడా మేము ఖచ్చితంగా దాని యొక్క ఆ కార్యాచరణ ఆలోచన విధానం ఉంటుంది. కాబట్టి మిత్రులారా మీరు ఎంతమంది రాగలరో నాకు ఈ వీడియోలో నాకు కామెంట్ల రూపంలో పెట్టండి. నా నంబరు 8519974142. ఈ నంబర్ నాది. ఈ నంబర్కి నాకు మెసేజ్ పెట్టండి. మళ్ళీ చెప్తున్నా 8519974142. ఇది నా నంబర్. ఈ నంబర్కి మీరు అన్న నేను వస్తున్నా, ఎప్పుడంటే అప్పుడు రెడీ అనేటోళ్ళు నాకు మెసేజ్ చేయండి. మన వాళ్ళు ఎవరైతే వస్తారో ఆ టీంకి సంబంధించిన గ్రూప్ ఒకటి ఉంటుంది. ఆ గ్రూప్ని మనం ఏ విధంగా ఎట్లా ప్లాన్ చేయాలనేది నేను ఆ యొక్క గ్రూప్లో ఉన్న సభ్యులకు మాత్రమే చెప్తాం. కాబట్టి మీరు ఎంతమంది వెళ్ళాలనే దాని మీద, ఎంతమంది వెళ్ళాలి అనేది అంశం అనేది, ఎంత క్రౌడ్ ఫండింగ్ అయ్యింది అనే విషయం మీద కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు దానికి సంబంధించినటువంటి మీ వంతు మీరు ఒక సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే ఈ ప్రోగ్రాం ముందుకు పోతుంది. సో ఈ యొక్క విషయాలను మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తూ, ఇది గ్రూప్ 1 1:100 అవ్వడం కోసం, గ్రూప్ 2 2000, గ్రూప్ 3 3000, డిఎస్సి పోస్ట్పోన్ కావాలి, మెగా డిఎస్సి 25 వేయాలి. ఈ 5 డిమాండ్ల మీదనే మనం హలో నిరుద్యోగి చలో ఢిల్లీ అనే ప్రోగ్రాం అనేది చేయబోతున్నాం. సో కలిసి వచ్చే వాళ్ళందరితో కలుపుకొని పోదాం. జై తెలంగాణ, జై హింద్.